ఇదేమి అబద్ధం కాదు. నిజంగానే ఒక ఆయన 27 కోట్లు సంపాదిస్తున్నాడు ఈ బిజినెస్ చేస్తూ. నల్లమట్టి బ్లాక్ సాయిల్ బిజినెస్ చేస్తూ. ఆయన మీరు వెతకండి, బ్లాక్ సాయిల్ బిజినెస్ గై ఎర్నింగ్ 27 crores అట్లా కొడితే వస్తుంది మీకు. అమెజాన్లో కూడా కొడితే మీరు అమెజాన్లో అయినా బ్లాక్ సాయిల్ అని కొట్టండి, ఏందో బ్రాండ్ వస్తుంది, బ్లాక్ కలర్ ఏదో ఉండి పేరు ఉంటుంది. దానికి దాదాపు, అంటే బ్లాక్ సాయిల్ అంటే ఏంటి, నల్ల బంక మట్టి మన చెరువుల దగ్గర అక్కడ దొరికే మట్టి, దాంట్లో సారం ఎక్కువ ఉంటుంది. ఎవరు ఆర్డర్ చేస్తున్నారు ఇది అంటే, సిటీస్ లో, ఇండియా వైడ్ ఉన్నటువంటి సిటీస్ లో మొక్కలు పెంచే వాళ్ళు, నర్సరీస్, ఇంటి దగ్గర మొక్కలు పెంచుతుంటారు చాలా మంది. అపార్ట్మెంట్స్ లో పెంచుతుంటారు. వీళ్ళకి మట్టి దొరకడం కష్టం అయిపోతుంది, చాలా నాణ్యమైనటువంటి మట్టి అమ్ముతున్నాడు. అందువల్ల వీళ్ళు కొంటున్నారు. ఈ యొక్క బ్రాండ్ కి మీకు దాదాపు ఒక 30,000 వరకు రేటింగ్స్ ఉన్నాయి. అంటే 100 మంది కొంటే ముగ్గురు ఇస్తారు. సో అట్లా 30,000 ఉన్నాయంటే దాదాపు ఎంతమంది సేల్ ఉంది, 10 లక్షల మంది కొని ఉన్నాయి. సో 10 లక్షల మంది వీళ్ళు ఒక ప్యాకెట్ 500 అట్లా అమ్ముతున్నారు. సో మీరు 10 లక్షల మంది ఇంటూ 500 వేసుకుంటే మీకు తెలిసిపోద్ది ఎంత సంపాదిస్తున్నాడు, నిజమా కాదా అని. సో తక్కువలో అందులో సగం వేసుకున్న 25 కోట్లు. సో బాగా సంపాదిస్తున్నారు. సంపాదన అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనం ఎట్లా చేయాలి? ఇదనే కాదు, ఊళ్ళో పిడకలు కానీ లేకపోతే వేప పుల్లలు కానీ వీటికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. మనం మన ఊళ్ళో మంచి బంకమట్టిని కనుక సేకరించుకుని దాన్ని మంచి బ్రాండింగ్ చేసుకుని అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అయిన తర్వాత, అంటే మంచి బ్రాండింగ్ అది చేసి మంచి పేరు అది పెట్టుకుని అట్రాక్టివ్గా ఉండాలి. ఓపెన్ చేయగానే హడావిడిగా కాస్త అట్రాక్టివ్గా ఉండాలి. అట్లా ఉంటే ఖచ్చితంగా కొంటున్నారు. ఎస్పెషల్లీ మట్టి కొంటున్నారు. బంకమట్టి అంటే, బంకమట్టి అంటే బ్లాక్ సాయిల్, మనం నల్ల మట్టి అంటాం కదా, అది కొంటున్నారు. బంకమట్టి కాదు, చెరువు దగ్గర నుంచి వచ్చినటువంటి బంకమట్టి తర్వాత ఫామ్ అయిన నల్ల మట్టి. ఆ మట్టిలో మొక్కలు ఈజీగా పెరిగితే ఎక్కువ కాలం బతుకుతాయి. దీనివల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా జనాలు కొనడం కానీ ఇంకోటి కానీ జరుగుతుంది. ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ కైండ్ ఆఫ్ ప్లాన్స్ కనుక మీరు చేస్తే డెఫినెట్లీ ఎంతో కొంత, అతనంత కాకపోయినా ఒక 10,000 వచ్చినా తక్కువ నెలకి. మన ఇంటి అద్దె కట్టుకుంటాం, పిల్లల ఫీజులు కట్టుకుంటాం, బైక్ ఈఎంఐ కట్టుకుంటాం, ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు. కాబట్టి వీడియో పంపించండి ఎక్కువ మంది.